నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, కుటుంబ వశీకరణ, డబ్బు వశీకరణ, పెళ్లి, సంతానం వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యకైనా ప్రత్యేకమైన వశీకరణలు చేయబడును. నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా పూజలు చేయబడును. ఫోన్ ద్వారా సంప్రదించండి 9515466718. ఈరోజు పంచాంగం జూలై 30, 2025 బుధవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనా అనే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం, సూర్యోదయం ఉదయం 5:47 సూర్యాస్తమయం సాయంత్రం 6:40. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. తిథి షష్ఠి, జూలై 29 మంగళవారం రాత్రి 12:49 జూలై 31 గురువారం తెల్లవారితే 2:10 వరకు షష్ఠి తిథి అనేది ఉంటుందండి. అంటే బుధవారం పూర్తిగా షష్ఠి తిథి అనేది ఉంటుంది. తదుపరి శ్రావణ శుద్ధ సప్తమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం హస్త నక్షత్రం జూలై 30 బుధవారం రాత్రి 10:32 వరకు ఉంటుంది. తదుపరి చిత్తా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి కన్యారాశి. కన్యారాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు కన్యారాశిలోకి చెందుతారు. యోగం సిద్ధ, రేపు తెల్లవారితే అనగా గురువారం తెల్లవారితే 3:40 వరకు. తదుపరి సాధ్య, కరణం కౌలువ మధ్యాహ్నం 1:42 వరకు. తదుపరి తైతల, రేపు తెల్లవారితే అనగా గురువారం తెల్లవారితే 2:43 వరకు. తదుపరి గర వణిజ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం తెల్లవారితే 5:41 నుండి ఉదయం 7:24 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:37 నుండి మధ్యాహ్నం 12:29 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 నుండి ఉదయం 9 గంటల వరకు. గుళిక కాలం ఉదయం 10:45 నుండి మధ్యాహ్నం 12:27 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:22 నుండి తెల్లవారితే 5:10 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 3:56 నుండి సాయంత్రం 5:38 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తం అనేది లేదండి. ఇవి ఈరోజు శుభ సమయాలు. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, రావణాసుడికి ముందు లంకా రాజ్యాన్ని ఎవరు పరిపాలించెను? ఆప్షన్ ఏ విభూషణుడు, ఆప్షన్ బి ఇంద్రుడు, ఆప్షన్ సి కుబేరుడు. మీకు కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని ర్యాపిడ్ ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న, మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి అడిగినట్లయితే అదే ప్రశ్న మన యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తామండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న, సరస్వతీదేవి వీణ పేరు ఏమిటి? దీనికైతే జవాబు ఆప్షన్ బి కచ్చపి అండి. మరి ఈ ప్రశ్న కరెక్ట్గా సమాధానం చెప్పింది ఎవరు ఇప్పుడు చూద్దాము. అంజలీదేవి గారు, అశ్విని గారు, మంగళ గారు, మిరియాల ఇందు గారు, మూర్తి దుర్గ గారు, సిహెచ్ అరుణ గారు, భాస్కర్ నల్లమొద్దు గారు, మాణిక్య రత్నం గారు, టి పద్మ గారు ఈ ప్రశ్నకి కరెక్ట్గా సమాధానం చెప్పారండి. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు మరి పిల్లలు అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. ఇక్కడ వరకు వీడియో చూస్తున్నారంటే మీకు వీడియో నచ్చే ఉంటుంది. ప్లీజ్ లైక్ చేసి వీడియోని కంటిన్యూ చేయండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు కల్కి జయంతి అండి. మరియు సూర్య షష్ఠి వ్రతం కూడా ఈరోజు, మరియు వెంకటేశ్వర స్వామి వ్రతం కూడా. అదేవిధంగా ఈరోజు అంతర్జాతీయ స్నేహ దినోత్సవం అండి. మరియు ఈరోజు నటుడు దేవదాస్ కనకాల గారి వర్ధంతి అండి. మరియు ఈరోజు నటి శ్రీలక్ష్మి గారు, కమెడియన్ నటి శ్రీలక్ష్మి గారు, మరియు నటుడు సోను సూద్ గారు, మరియు గాయకుడు సోను నిగమ్ గారు వీళ్ళ పుట్టినరోజు అండి. వీళ్ళకి మన ఛానల్ తరపున
పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ కూడా మన ఛానల్ తరఫున శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నానండి. మరి ఈరోజు అంటే మనకి ఈ 2వ వారం శుక్రవారం వ్రతం చేసుకునే వారి గురించి పూజా సమయాలు, తాంబూల సమయం అన్ని వీడియో చేసి పెట్టానండి. ఈ వీడియో ఎండింగ్లో మీకు కనిపిస్తుంది. అవసరం అనుకునే వాళ్ళు తప్పకుండా చూడండి. మరి అదేవిధంగా ఈరోజు మంచిదేనన్న విషయం ఇప్పుడు చూద్దాము. ఈరోజు వివాహాలు చేయడానికి, నిశ్చితార్థం చేసుకోవడానికి, పెళ్లి పత్రికలు రాసుకోవడానికి, పెళ్లి చూపులకు వెళ్ళడానికి, పెళ్లికి సంబంధించిన వస్త్రాలు కానీ, వాహనాలు కానీ, బంగారం కానీ కొనుగోలు చేయడానికి, మరియు పెళ్లి కొడుకుని కానీ పెళ్లి కూతురు కానీ తయారు చేయడానికి, మరియు గర్భాధానం చేయడానికి ఈరోజు చాలా మంచిదండి. అదేవిధంగా గృహప్రవేశం చేయడానికి, మరియు శంకుస్థాపన చేయడానికి, మరియు ద్వారబంధం ఎత్తడానికి, అద్దె ఇంట్లో దిగడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. అదేవిధంగా బారసాల చేయడానికి, అన్నప్రాసన చేయడానికి ఈరోజు చాలా మంచిదండి. మరియు ఈరోజు అక్షరాభ్యాసం చేయడానికి కూడా మంచిదే. మరియు ఉద్యోగాలకైనా, ఎగ్జామ్స్కైనా అప్లై చేయడానికి, నూతన ఉద్యోగాల్లో జాయిన్ అవ్వడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. మరియు ఇళ్ళ స్థలాలకైనా, ఇల్లులకైనా రిజిస్ట్రేషన్లు చేసుకోవాలన్నా, వాటికి సంబంధించి అడ్వాన్స్లు ఇవ్వాలన్నా కూడా మంచిదేనండి. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి, ఎలక్ట్రానిక్ వస్తువులు లేదా కార్లు ఇలాంటివి కొనుగోలు చేయాలన్నా, ఓపెనింగ్ చేసుకోవాలన్నా, లేదా వాటికి సంబంధించి పూజ చేయాలన్నా కూడా మంచిదేనండి. మరియు వాస్తు పూజలు చేసుకోవడానికి కూడా ఈరోజు చాలా మంచిది. అదేవిధంగా స్లాబులు వేసుకోవడానికి, బోర్లు తీయడానికి కూడా ఈరోజు చాలా మంచిది. వ్యవసాయం పనులు ప్రారంభించడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.